పిల్లగ వెంకటేశు చూడకపోతుంటివో కానకపోతుంటివో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో అలసుగా చూస్తున్నవో ఉడుకు ఉడుకు నెత్తురాయే ఉండమంటే ఉండదాయే ఉడుకు ఉడుకు నెత్తురాయే. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక ఈ రోజు అయితే మనము ఒక ప్లేస్ లో ఉన్నాము, ఎందుకంటే సాంగ్ షూటింగ్ జరుగుతుంది మన సాంగ్. అట్లనే ఇక్కడైతే మన వెంకటేష్ కూడా రెడీ ఉన్నాడు. అందుకనే ఎందుకు లేటు మీరు అందరు నన్ను అడుగుతున్నారు, ఎవరెవరినో చేస్తున్నారు ఇంటర్వ్యూ, మరి మన వెంకటేష్ ని చేస్తే బాగుంటది కదా అక్క అని చెప్పేసి కింద కామెంట్లు పెడుతున్నారు. అందుకనే ఇవాళ వెంకటేష్ కూడా ఇక్కడనే ఉన్నాడు కాబట్టి. నమస్తే వెంకటేష్. అయ్యో సారీ, వెంకటేషా మీ పేరు? రౌడీ హరీష్, కానీ అందరికి వెంకటేష్ అనే గుర్తు. వెంకటి వెంకటి అని చెప్పేసి మీరు అందరి గుండెలలో అయితే ఇంకా ఆడపిల్లలు అయితే అందరు ఎగబడుతున్నారు. ఎందుకో మీ ఎంబట వెంకటేష్ వెంకటేష్ అని పాట మొత్తం ఫేమస్ చేసేసిండ్రు. ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్ సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగిత్యాల లోకల్. ఇంతకు ముందు సాంగ్స్ ఏమన్నా చేశారా? ఈ సాంగ్ అయితే మీకు ఎక్కువ మంచి పేరు. ఓకే, అంటే రౌడీ హరీష్ అంటే ఇంకా అంటే మాకైతే ఈ పాట తర్వాత తెలియని వాళ్ళందరికీ వెంకటేష్ వెంకటేష్ అనే పిలుస్తున్నారు. ఊర్లలో ఎట్లా మంచిగా వెంకటేష్ అని పిలుస్తున్నారు, రౌడీ హరీష్ అంటున్నారా? వెంకటేష్ అనే పిలుస్తున్నారా? ఫస్ట్ ఎట్లా వచ్చింది ఛాన్స్ మీకు? ఇది మన ప్రొడ్యూసర్ బాలన్న అని తన ఛానల్ కు ఫస్ట్ హెల్ప్ చేసిన ఛానల్ కు. దాని ద్వారా తమ్మునికి ఒక సాంగ్ ఇద్దామని ఎవరిని అడ్డానుకు తమ్మ నువ్వు చెయ్యాలంటే సరే అన్న చేస్తా అన్నాక హరీష్ పటేల్ అయినా శేఖర్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుని ఓకే మనోడు బాగుంటాడు ఓకే చేద్దామని పెట్టేసింది. అంటే ఫస్ట్ అనుకున్నారా ఈ పాట ఇంత వైరల్ అవుతుంది అని చెప్పేసి, దేశాలు దాటిపోతుంది అని అనుకున్నారా? అనుకునే గానీ హిట్ అవుతుంది, నార్మల్ హిట్ అనుకున్నారు కానీ దేశాలు దాటిపోయింది. ఎవరెవరో చేస్తున్నారు వెంకటి వెంకటి అని తలుసుకుంటున్నారు. అమెరికాలో కూడా తలుసుకుంటున్నారు మిమ్మల్ని. అంటే ఇంకా మీ రూట్ చేంజ్ అయిపోయింది మొత్తం. సో అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారండి? అమ్మ వాళ్ళు హౌస్. ఓకే, మీరు ఈ ఫీల్డ్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years నుంచి సాంగ్స్ అంటే పాడతారా? ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారు? ఇది 11th సాంగ్. మొన్న 2 చేసిన, ఇంకో 10 సాంగ్స్ రెడీ ఉన్నాయి. 10 సాంగ్స్ అంటే ఇది హిట్ పడంగానే లైన్ గా వచ్చేసినాయి కదా. సూపర్. అసలు అంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ ప్లేస్ లో ఆ సైకిల్ దొక్కకుండా మీరు మీ ప్లేస్ లో మేము ఎవరిని ఊహించుకోలేకపోతున్నాం. వెంకటి అంటే ఇతనే అంటే మీరు అట్లా సెట్ అయిపోయిండ్రు. ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర, శ్రీకృష్ణుడు అట్లాంటివి ఉంటాయి చూడండి. సో మన ఫోక్ లా వెంకటి పాత్రకు మీరైతే అద్దె గుద్దినట్టు సెట్ అయిండు మన తెలంగాణలో చెప్పాలంటే. అట్లనే ఇప్పుడు జగిత్యాలలోనే ఉంటున్నారా? షూట్ పర్పస్ వెళ్తా ఉంటారు. ఓకే అండి, మీకు అంటే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అల్లు అర్జున్. హీరోయిన్ శృతి హాసన్ అంట. ఓకే, మన ఫోక్ వద్దాం. ఫోక్ లో మీకు బెస్ట్ యాక్టర్ అంటే మీ ఇష్టమైన ఇన్స్పైర్ గా ఎవరైనా ఉన్నారా? జానులీరి అక్క. సూపర్. మేల్లో కార్తిక్ రెడ్డి. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయితే మిమ్మల్ని అనుకుంటున్నారు, ఏమంటారు? వెంకటి సాంగ్ తో అట్లా ఆల్మోస్ట్ హిట్ పడ్డది కాబట్టి అవును, ఎవరికైనా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటా అనుకుంటారు మేబీ. అట్లనే మనకు వస్తూ ఉంటాయి సాంగ్స్. ఓకే, అయితే మీరు ఎంత మందితో ఇప్పుడు యాక్ట్ చేశారు ఫీమేల్ లీడ్స్ తోని? ఒకటి మౌనిక యాదవ్, శశిప్రియ, ప్రీతి, రాజేశ్వరి, వర్షిణి. ఓకే, 5 members. ఈ 5 members. సో ఒక్కొక్కల గురించి అడుగుతాను, వాళ్ళ గురించి మీకు నచ్చినవి చెప్పాలి. మౌనిక యాదవ్ సూపర్ నైస్ క్యాండిడేట్. అంటే మీరు ఆమెతోని యాక్టింగ్ చేసినప్పుడు ఏమనిపించింది? కంఫర్ట్ గా ఫీల్ అయ్యారా? ఓకే, నెక్స్ట్ శశిప్రియ గారి గురించి చెప్పండి. నైస్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. ప్రీతి గారి గురించి? సూపర్ బెస్టీ అనుకో. అంటే ప్రతి చెప్తాను ఇట్లా, అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి, ప్రతి షేరింగ్ చేసుకుంటాను. ఓకే, లాస్ట్ ఫైనల్ పూజా నాగేశ్వర్. పూజా నాకు బెస్టీ అనుకో. ఆల్మోస్ట్ బెస్ట్. అంటే కొందరి ఈ జోడీ అయితే వీళ్ళ కెమిస్ట్రీ బాగుంటది అనిపిస్తుంది కదా. సో మీకు వీళ్ళందరిలో మీకు ఏది బాగా అనిపించింది? పూజతో చేసింది బాగా. సో బ్యాడ్ గుడ్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? బ్యాడ్ ఒకటి, గుడ్ ఒకటి. బ్యాడ్ అంటే నాకేం లేదు, అందరినీ ఒక మంచి ఒక రెస్పెక్ట్ ఇచ్చే చూస్తాం. ఆల్మోస్ట్ ఎవరి గురించి బ్యాడ్ గానే మాట్లాడ. అంటే ఇప్పుడు ఫలానా వాళ్ళు వీళ్ళు టైంకి రారు
మన ఇప్పుడు అంటే షూటింగ్ పర్పస్ కానివ్వండి, దేంట్లో అయినా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది ఏది మార్చుకోవాలనుకుంటారు ఎవరైనా? ఇప్పుడు మౌనిక యాదవ్ అనుకుంటే గుడ్ చెప్పారు, బ్యాడ్ ఏదైనా ఉందా? ఓకే, అలాంటి ఏం ఎదురవ్వలేదు. ఓకే, మీకు ఈ ఇండస్ట్రీకి అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఇట్లాంటివి జరగకొనేది ఏదన్నా జరిగిందా? సో బాధాకరమైన ఏం జరగలేదు అలాంటి ఏమో అంటే కష్టాలు ఏం లేకుండా నార్మల్ గా వచ్చేసారు, సింపుల్ గా వచ్చేసారు. ఎంకరేజ్ చేస్తారా మీ ఫ్యామిలీ వాళ్ళు? అవునా? ఎంత వరకు చదువుకున్నారండి మీరు? ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాషనా లేదంటే నార్మల్ గా చేస్తూ ఉన్నారు? చిన్నప్పటి నుంచే వచ్చేసినారు అన్నమాట. కానీ ఇంత పెద్ద హిట్ సాంగ్ అనేది ఆల్మోస్ట్ అప్పుడు పల్లె. ఇప్పుడు అది నాకు ఛానల్ ఉంది, నేను చేసిన ప్రొడ్యూసర్ చేసిన నేను కూడా ఛానల్. ఓకే, మీ ఛానల్ పేరే స్మైలీ మహేష్ అని కొలాబ్ ఛానల్. స్మైలీ ఓ మహేష్. ఓకే, ఇద్దరు పార్ట్నర్స్ లాగా చేసుకున్నారు. నేను కూడా ఒక 5 lakhs దాకా లాస్ అయినా పెట్టి ఇక ఆపేసుకొని ఫస్ట్ సినిమాలకు వెళ్ళినా. అప్పుడు సినిమా చేసిన ఏం సినిమా చేశారు? హిందీ. అది హిందీ సినిమా చేశారా? 31 ఫిలిం అని సినిమా ఉంటుంది. రిలీజ్ అయిందా? ఇంకా రిలీజ్ అవ్వాలి. అది చేసినాక ఏంటంటే మనకి బ్యాక్ హరీష్ పటేల్ అన్న, హరీష్ ఇట్లా వచ్చేసి సాంగ్ చేద్దాం అన్నాక వచ్చేసిన. కంటిన్యూ శేఖర్ మాస్టర్ వీళ్ళతో టీం వర్క్ లెక్క ఉండి మనోడు చేద్దాం అట్లా అన్న హరీష్ ని తీసుకుందాం అన్నాక ఏంటంటే తీసేసుకొని అంటే నార్మల్ ఇండివిజువల్ గా వెళ్లే బదులు ఇట్లా టీమ్ ఒకటి ఏర్పడతాయి అన్నమాట. ఎక్కడ అవకాశం ఉంటే ఫలానా అబ్బాయి దానికి సెట్ అవుతారని చెప్పేసి తీసుకెళ్తాను అనమాట. సో ఇప్పుడు ఛాన్స్ వస్తున్నాయండి ఈ పాట తర్వాత? వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఈ పాట అయిపోయినాక 3 ఏమో చేసిన, ఇప్పుడు కంటిన్యూ ఉన్నాయా? ఓకే అండి. అట్లనే జాను అక్కని కలిసారా? ఎందుకంటే మన ఫోక్ దాంట్లో ఇప్పుడు అక్క డీలో కూడా చేస్తుంది, అంటే చాలా గర్వకారణం అన్నమాట. ఎవరెవరో వెళ్తున్నారు, మన తెలంగాణ పిల్ల వెళ్ళిందంటే మనకు ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు ఉంటది అనమాట. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడన్నా కలిసిందా? కలిసిన మాట్లాడినా, మంచిగా మాట్లాడతారా? అంటే ఒక మంచి మదర్ తెరిసా లెక్క. అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఒక అన్ని ఎవరు ఎన్ని మాటలన్నా తట్టుకొని ఒక ఫీల్డ్ కు అంటే ఒక పుషప్ బ్యాక్ బోన్స్ ఎవరు లేకుండా వచ్చిన చాలా గ్రేట్ అన్నట్టు. అట్లనే ఇప్పుడు టోనీ అన్న గురించి కూడా అందరికి తెలిసిందే. సో ఏదైనా సరే వాళ్ళ వరకే కాబట్టి టోనీ అన్న మీకు తెలుసా? ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీ అయితే ఇప్పటిదాకా చాలా హిట్లు ఇచ్చాడు అన్న. సో డాన్స్ ఇప్పుడు కొరియోగ్రఫీ మూవీస్ లలో చేస్తున్నాడు. సో మీకు పరిచయం అతను ఎట్లుంటాడు? సూపర్, ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చి తమ్మ అనుకుంటా, డార్లింగ్ అనుకుంటా మంచిగా ఇస్తాడు. అంతా కూడా వర్క్ చేసిన ఒక సాంగ్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అన్నతో. ఓకే, అంటే కొందరు ఎట్లుంటారంటే ఇప్పుడు మేల్ అయినా ఫీమేల్ అయినా కొందరు ఎదుగుతా ఉంటే కొందరు తొక్కడానికి చూస్తారు. అలా ఎవరైనా మిమ్మల్ని డామినేట్ చేసే ఎవరు ఏం చేయలేరు, ఎవరు చేయలేరు కాబట్టి ఇప్పుడు హిట్ కొట్టారా? అందరూ సపోర్ట్ చేస్తారు. రౌడీ హరీష్ మంచోడు అంటే మంచి రెస్పెక్ట్ ఇస్తాడు అందరికి అనే ఒక పద్ధతిలో అందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫోన్ చేసిళ్ళు, మెసేజ్ ఇంకా చేసి ఆల్రెడీ. ఓకే అండి, నాకు ఇంకొక డౌట్ వస్తుంది. రౌడీ అని ఎందుకు పెట్టుకున్నారు హరీష్ పక్కన ముందర? అది కొంచెం వేరే ఉండే బ్యాక్ బోన్, చిన్న స్టోరీ. అదే చెప్పండి కదా మా ప్రేక్షకులకు చెప్పండి, రౌడీ అని ఎందుకు వచ్చిందని. రౌడీ అనేది చిన్న చిన్న గొడవల వల్ల కొద్దిగా అట్లా అందరూ అమ్మో, అయితే ఆచితూచి మాట్లాడాలా? ఇప్పుడు అనేది జస్ట్ చిన్నప్పుడు అట్లా లొల్లేదో చిన్న కొట్లాట ఉన్నదేమో ఊర్లల్లో, అందుకని ఆ పేరు పడిందా? అదే ఇంకా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఆ పేరు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు రౌడీ హరీష్ అని చెప్పేసి ఆ పేరుతోనే గుర్తుపడుతున్నారు చాలా మంది. అండి అట్లనే అమ్మ వాళ్ళు వ్యవసాయమేనా? మీరు బిజినెస్? మరి మీరు అటు వెళ్ళకుండా ఈ ఫోకే ఎందుకు ఎంచుకున్నారు? రెండు కంటిన్యూ చేస్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? మీ ఇంట్రెస్ట్ తో వచ్చిండ్రా? ఎవరన్నా ఎంకరేజ్ చేశారా? మీ ఇంట్రెస్ట్ తోనే 10th క్లాస్ నుంచే చేసిండ్రంటే మీరు మామూలు కాదండి. అట్లనే మీరు ఒక్కరైనా లేకపోతే అక్క వాళ్ళు? మ్యారేజ్ అయిపోయిందా? మరి మీ పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ 1 year. ఎవరైనా ఉన్నారా? అదే మళ్ళా చెప్పండి కెమెరా ముందు, ఎందుకంటే చాలా మంది మీ మీద ఆశలు పెట్టుకున్న కుండలు వలిగిపోతాయి. వెంకటేష్ అని కలవరిస్తున్నారు. సింగల్ అంట.
ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు అని చెప్పేసి సింగిల్ అని చెప్పేసిండు. ఓకేనా? లేదు సూపర్ అండి. అంటే ఇంత చిన్న టైంలో మీరు మాకు టైం ఇచ్చి అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వ్యూవర్స్ కి? ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు, సపోర్ట్ చేసిన ప్రతి పర్సన్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ టీమ్, మై టీమ్, వెంకటి టీమ్. అండ్ సింగర్ ప్రభా గారు, సింగర్ ప్రభా గారు, లిరిక్స్ ప్రభక్క, ఇంకా ప్రభక్క వాయిస్ లేకపోతే ఇంకా నిజంగా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అలియాస్ రౌడీ హరీష్ గారు. చూసారు కదా, ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలు కూడా రాబోతున్నాయి, వెయిట్ చేయండి. నమస్తే.